హలో గైస్ అందరికీ ముందుగా నమస్కారం అండి. ఈ రోజైతే మనం ఇంట్లో మేక తలకాయ వండబోతున్నాం. దానికోసం అని చెప్పి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ ఎక్కగానే మనం అయితే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే అందులో వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత మన దగ్గర అయితే కొన్ని అయితే మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేసామండి. అందులో ఆకు, లవంగాలు, మొగ్గ, తర్వాత టమాటాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈరోజు మనం మేక తలకాయతో పాటు రాగి సంగటి కూడా చేయబోతున్నామండి. మనం డైలీ గోదావరి రుచులే కదా తింటాము. ఈరోజు రాయలసీమ రుచులు ఏమన్నా తిందామని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాము. ఇవి బాగా మగ్గాక మనమైతే మటన్ అయితే ఇందులో వేయట్లేదండి. మటన్ అయితే ముందుగానే కుక్కర్‌లో బాయిల్ చేసుకొని అయితే ఇందులో వేసుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం కుక్కర్‌లో కుక్ చేసుకున్న మటన్ అయితే పెనంలో వేసుకొని బాగా అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే మటన్ బాగా ఉడకాలంటే వాటర్ కూడా బాగా వేసుకోవాలి. దీన్నైతే మేము క్రిస్మస్ స్పెషల్‌గా అయితే చేసుకున్నామండి. అందరికీ బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. వీడియో అయితే త్వరగా అప్‌లోడ్ చేయలేదండి. ఈ 2 డేస్ అయితే కొంచెం బిజీగా ఉండడంతో వీడియో అయితే అప్‌లోడ్ చేయలేదు. వీడియో అయితే మంచి బలం వచ్చిందండి. మీరైతే ఫుల్‌గా ఈ వీడియో చూడండి. ఇందులో కారం, మసాలా పౌడర్‌లన్నీ కుక్కర్‌లోనే వేసేసుకున్నామండి. తర్వాత కూడా కొన్ని పెనంలో కూడా కొంచెం వేసుకున్నాము. దాన్ని అలా కలుపుకుంటూ ఉండాలి. మీరు మాత్రం మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. అలాగే మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటోళ్ళని కూడా సపోర్ట్ చేయండి కొంచెం. తలకాయ కూరలోకైతే మనమైతే రాగి సంగటి చేసుకోబోతున్నాము. రాగి సంగటి కోసం కొంచెం రైస్ తీసుకొని బాగా కడుక్కొని పక్కనైతే పెట్టేసుకున్నాము రైస్‌ని. ఇదొచ్చేసరికి మేక బ్రెయిన్ అండి. దీన్నైతే ముందుగా ఏసుకోకూడదు అందులోకి. లాస్ట్‌లో అయితే వాటర్ వేసుకున్నాక వేసుకోవాలి. ఇదొచ్చేసరికి మనిషి బ్రెయిన్ లాగే సిమిలర్‌గా ఉంటది. చూసారు గదా! మటన్‌లో వాటర్ వేసుకున్న తర్వాత అది బాగా బాయిల్ అయ్యేటప్పుడు అయితే ఏసుకోవాలి. ముందుగా ఏసుకుంటే మాత్రం అందులో కలిసిపోయి విడిపోతూ ఉంటది. మటన్ ఉడుకుతుండగానే మనమైతే రాగి పిండి తీసుకున్నామండి. దాన్నయితే జల్లించుకున్న ఒక బౌల్‌లోకైతే తీసుకున్నాము. ఇదైతే మెత్తగా అయితే ఉందండి బాగా జల్లించుకున్న తర్వాత. ఒక పక్కన మటన్ ఉడుకుతుండగానే మనమైతే పొయ్యి మీద అయితే రైస్ పెట్టేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఆ బాయిల్ చేసుకున్న దాంట్లోకైతే మనకైతే రాగిపిండి అలా అలా జల్లుకోవాలి. ఎందుకంటే అందులో కూడా రాగిపిండి కలపకూడదు. దానికదే అలా మిక్స్ అయిపోతూ ఉంటది. తర్వాత దాని మీద మూత పెట్టేసుకొని దాన్ని అలా వదిలేయాలి. రాగి సంగటి అయితే దానికదే అలా ఉడికిపోతా ఉంటది. మనం ఏం గెలకవసరం లేదు దాన్ని. ఈలోపు మన మటన్ కర్రీ ఎలా ఉందో లుక్కేసుకుందామండి. ఆల్మోస్ట్ అయితే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కొత్త కొత్తలతో ఆడిపోతుంది. ఎప్పుడు తినేద్దామని చెప్పి వెయిటింగ్‌లో ఉన్నాను నేనైతేని. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ప్రిపేర్ చేయడం కోసం మా అక్కగారు, మా అమ్మగారైతే బాగా కష్టపడ్డారు. వాళ్ళ కోసం అని చెప్పి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు మీరు. కర్రీ రెడీ అయిపోగానే తర్వాతయితే రాగి సంగటి పనయితే మొదలుపెట్టామండి. ఆ రాగి సంగటినయితే అలాగే పప్పు గుత్తితో బాగా కలుపుకోవాలి. అది బాగా మిక్స్ అయ్యేలాగా. ఎందుకంటే ఎటువంటి ముద్దలు ఉండకూడదు. ఎటువంటి పడుము కూడా దానికి తగలకూడదు. అవి ముద్దల్లా అవ్వడం కోసం అని చెప్పైతే మనమైతే కొంచెం అయితే ఆయిల్‌ని యాడ్ చేసుకున్నాము. ఆయిల్‌ని యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఎవరైనా రాయలసీమ వాళ్ళు మన రాగి సంగటి తయారు చేయడం చూస్తున్నట్లయితే ప్రాసెస్ ఇదో కాదో ఒకసారి కామెంట్ చేయండి. పప్పు గుత్తి బాగా తిప్పి తిప్పి మాకైతే చేతులు నొప్పొచ్చినియండి. కూటు కోసం కోటి విద్యలన్నారు. ఆ విద్యలేంటని మాకు ఇప్పుడే అర్థమైంది. చివరికి ఎంతో కష్టపడి మొత్తానికైతే రాగి సంగటి అది రెడీ అయిపోయిందండి. రాగి సంగటిని ఇలా ముద్దల్లా చేసుకొని ప్లేట్‌లో అయితే పెట్టుకున్నాము. తర్వాతయితే అందులోకైతే కొంచెం నెయ్యినైతే వేసుకున్నాము. కొంచెం టేస్ట్ అయితే యాడ్ అవుతదని చెప్పి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇటువంటివి తినాలి. తర్వాత అయితే కర్రీ అయితే ప్లేట్‌లో అయితే వడ్డించేసుకున్నాము. నేనైతే 2 సార్లు తిన్నానండి ఈ రాగి సంగటి. ఇక వేసుకున్న కర్రీని అలా కలుపుకొని తింటే నాకైతే సూపర్ అనిపించిందండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి. మీరు మాత్రం చూసి వెళ్ళిపోవద్దండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి న్యూ ఇయర్‌కి ఎలాగైనా బిర్యానీయే తింటామండి. ఈ న్యూ ఇయర్‌కి అయితే ఇలా ట్రై చేయండి. రాగి సంగటితో పాటు మీకు నచ్చిన కర్రీ ఏదో ఒకటి ట్రై చేయండి. చికెనే గాని, మటనే గాని ఏదో ఒకటి ట్రై చేయండి. థాంక్ యూ ఆల్.